పెద్ద అయినా ఇయ్యాటికి 3వ వారం కొంచెం రెక్కలు వచ్చినాయి. బయట తీసుకుపో, బయట తిప్పాలా దారి పోతారా గూట్లకు? ఒకసారి చూసిరా పోరు ఎట్లుందో లోపల. లోపల ఎట్లుందో చూడరు. ఇల్లు మీ ఇల్లు వద్దు, బయటకే తిరగాలి. లోపల ఆగ. బయటకే వస్తారట లోపల. కప్పేసిన అస్సలు ఉండేది లోపల, ఒక క్షణం కూడా ఉండేది. కట్టి కూడా వేస్ట్, లోపల డబ్బలనే ఉంటాయి. సరే ఎందుకు ఇక పొద్దున వీటికి ఇబ్బంది పెట్టడం. రండి బయటికి రండి, డాక్టర్ తిరిగి వద్దాం. రావాలి. కమాన్ తిరగండి. ఏట్రా ఎటు మనసులు ఎటు పోతే అటే ఉరుకుతుంది. ఇక నాతో అవసరం లేదు, అటు వెళ్ళిపోయినాయి మళ్ళీ. కమాన్ వచ్చేసేయండి. ఇట్లా మస్తు టైంపాస్ అయితే పెడతాను పొద్దుగాల. ఇదంతా తిరుగుతుంది. రావాలి, దొరుకుతున్నాయా మనం ఫుడ్? క్లారిటీ బాగుంది, క్యూట్ ఉంది. ఇది ఒకటి పుంజు, ఒకటి పెట్ట అయితే బాగుండు. కరెంట్ కోడి పిల్లలు తొందరగా రోగం చచ్చిపోతాయి, ఎక్కువ రోజులు బతుకాయి. కానీ మంచిగా తిప్పినాం అనుకో మస్తు బతుకుతాయి. పెద్ద అవుతాయి, 2 కిలోలు అవుతాయి. నాటుకోడి కంటే పెద్దగా పెరుగుతాయి. ఇదంతా తిరగడానికి మంచిగా ఫ్రీగా ప్లేస్ ఉంది. తిరిగి మంచిగా పెద్దగా అవుతాయి. ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది వాటి కోసం. ఈ లెక్కలో చూస్తే ఒక 10 తీసుకొచ్చి పెంచితే బాగుండు. కానీ వీటికి ఒక గూడు లాంటిది కట్టాలి. ఏంటిది, ఒక జాలి లెక్క చేసి బయటికి పోకుండా జాలి లెక్క చేసి పెడితే తినుకుంటూ అందులోనే ఉంటాయి. కానీ అది రెడీ చేస్తే బాగుంటుంది. అయినా మనకి అమ్మనికి కాదు, కానీ జస్ట్ మనకు టైంపాస్ కావడానికి పెంచుకున్నా. పొద్దున్న లేచి కాసేపు వీటితో తిరుగుతాయి, టైంపాస్ అయితే. ఇవి కొంచెం ఇవంతలు ఇవి కాపాడుకునే దాకా కాపాడాలి, లేకపోతే పిల్లి గద్ద డేంజరస్. మంచిగా అనిపిస్తుంది వీటితో. మనం ఏం డబ్బు పెట్టాల్సింది లేదు, ఏం ఖర్చు పెట్టాల్సింది లేదు, ఫ్రీగా వదిలేస్తే చాలు. కాకపోతే కొంచెం చూసుకోవాలి. నిన్న ఎర్రది, నిన్న ఇది డల్ అయిపోయింది, ఈరోజు మళ్ళీ హుషారు అయిపోయింది. గేట్ బయట తీసుకుపోయి పరిచయం చెప్పారు. బయట కుక్కలు ఉంటాయి, ఇవి బయటకు పోతే అసలు రానే రావు లోపల. రండి బయటకు పోమా.
ఒక 10 నిమిషాలు బయటికి వేద్దాం. ఇంకోటి ఏయ్ దా బయటికి రా, బయటికి రా. అది పోయింది మీ ఫ్రెండ్ బయట, నువ్వేమి ఇక్కడ ఉంటున్నావు. ఇక్కడే ఇక్కడే అక్కడ చూసారా వాళ్ళు మేకలు పెంచుతారు. ప్రతిసారి 3 తెస్తారు వాళ్ళు ముస్లిమ్స్. అవపడా అదో 3 మేకలు, 3 ఒకటి కర్ర ఉంది, అందులో 3 మేకలు ఉన్నాయి. ఎప్పటికి పెంచుతారు, చిన్నపిల్లలు తెస్తారు, పెద్ద అయ్యేదాకా పెంచుతారు. ఏదైనా దావతులు ఉంటే కదా వేసి పడేస్తారు. ఇక్కడ వేరే కోళ్ళు ఉంటే వీటికి టైంపాస్ అవుతున్నాయి, కానీ ఏం లేవు ఇక్కడ వేరే కోళ్ళు, ఇవి రెండే. ఇది మా మోటరు బోరు, ఇంటి ముంగట నల్ల, ఇది బోరు. ఇది మా రెంటెడ్ హౌస్ అండి, ఇది రెంటెడ్ హౌస్, కిరాయి ఇల్లు. ఒక రూమ్ వేసి ఖాళీ ప్లేస్ పెట్టిల్లు అట్లా. జామకాయలు పెరిగినాయి, ఇవి రావు ఇంకా ఇంట్లోకి పోయినాయి అంటే రావు ఇక. మస్తు టైంపాస్ అవుతుంది వీటితో తిరిగితే పొద్దున. కొంతమంది పెంచిళ్ళు వీటిని, వీడియోస్ కూడా యూట్యూబ్లో పెట్టిళ్ళు. పెద్ద పెద్ద పుంజులు ఉంటాయి ఇట్లనే తెల్లయ్యే, ఇంట్లోనే పెంచిళ్ళు. అవి చూసి నేను కూడా తెచ్చి పెంచుతున్నా. ఇదివరకు కూడా మస్తు పెంచిన, కాకపోతే ఎక్కువ బతకలేదు. నేను ఇంట్లోకి వస్తే అవి రావట్లేదు, ఆ ట్రిప్ పోతున్నాయి, అటు ట్రిప్ కొడుతున్నాయి. కొట్టుకోరు. తిరగండి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా తిరగాలి. తప్పితే మాత్రం ఏం అరుస్తాయి అంటే అంత అరుస్తాయి, ఇప్పేదాకా ఉరుతూనే ఉంటాయి. ఇన్ని పెంచినా కానీ వేటి వల్ల ఇబ్బంది కాదు, కానీ ఇవి మాత్రం అస్సలు చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, కోడి పిల్లలు అంటే లైక్ ఉన్న వాళ్ళు చూడండి, చాలా క్యూట్గా ముద్దుగా బాగా అనిపిస్తాయి. అవి మనల్ని ఏమి ఇబ్బంది పెట్టాయి. కాకపోతే నాకు చాలా ఇష్టం, ఎందుకో చిన్న కోడి పిల్లలు అంటే చాలా ఇష్టం. మన నాటుకోళ్ళు అంటే చెప్తున్నాయి, కానీ ఇవి మాత్రం మనం ఎటు పోతే అటే పోతే మనిషి లెక్కనే. దీన్ని లోపటేస్తే అది వస్తుందేమో చూద్దాం, అది ఎందుకు వస్తుంది, అక్కడే ఉంది. బయట బాగాలేదు పరిస్థితులు, ఇక్కడ ఉండు, తీసుకొస్తా దాన్ని. రావే, అది ఎందుకు ఉంటుంది, ఆ ఊరికి వస్తుంది. ఇది ఇక్కడ, అది అక్కడ, మరి రెండు ఎట్లా కలిసి చూడాలి. ఇదే దాని దగ్గరికి పోయింది,
మొత్తం మీద బయట ఉండాలి, లోపల ఉండొద్దు. ఇప్పుడు నాకేమో టైం అవుతుంది, ఇవేమో లోపల రావట్లేదు. ఇక్కడ కుక్కలు ఉంటాయి, గద్దలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి. కాకులు ఎత్తుకపోతాయి అంటే చెప్తున్నాయి ఇవి. వీటికో మనిషి కావాలన్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఈరోజుకి.